ఇందాక విన్నది భగవద్గీత. ఇది భగవద్గీత. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు డైలీ న్యూస్. సో సినిమా చూసినప్పుడు కొన్ని హానెస్ట్ రివ్యూ స్పెక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే, సినిమాలో ఈ యొక్క డైరెక్టర్ ఎవరైతే హరిశంకర్ గారు ఉన్నారో, హీ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ కల్ట్ కెప్టెన్ ఈ సినిమా నుంచి. అంటే ఫర్ ఓన్లీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఈజ్ ద కల్ట్ కెప్టెన్ అని చెప్పేసి ఏదైతే పేరు పెట్టుకున్నారో, ఆ పేరుకి ఆయన చేసిన జస్టిఫికేషన్ గురించి మాట్లాడితే, దీంట్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, వీఆర్ విట్నెసింగ్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ అ వింటేజ్. చాలామంది వింటేజ్ ఏంటి, నేనేదో పూర్వకాలపు నాటి ఏమైనా యాక్టర్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్న మాట మనందరికీ తెలిసిందే. బట్ వింటేజ్ అంటే ఒక 2000స్లో 2010లో 10-12 ఆ టైం లైన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగా చూపించినప్పటికీ, అలా కనిపించినప్పటికీ ఆయన అంత బాగున్నారని చెప్పేసి అక్కడ సక్సీడ్ అయిన మన కల్ట్ కెప్టెన్ గారి యొక్క డైలాగ్ డెలివరీస్ ఏవైతే ఆ డైలాగ్స్ ఏవైతే అందించారో అవి కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ ఇందులో మైనస్ పాయింట్ వచ్చేసి ల్యాగ్ అనమాట. సినిమాలో బీభత్సంగా ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఉంది, సెకండ్ హాఫ్లో కూడా ఉంది. అండ్ కళ్యాణ్ గారు చేసిన ఓజీ ఏదైతే ఉందో, ఓజీతో ఈ సినిమాని ఖచ్చితంగా కంపేర్ చేయకూడదు. అండ్ ఈ సినిమా అనేది ఆయన చెప్పినట్టు ఇది ఎన్ని రికార్డులు కొడుతుంది, ఆ రికార్డులు కొడుతుంది అనే క్లారిటీ ఏదైతే ఉందో హరిశంకర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దీనికి తెలుసు, అంటే ఇది ఇట్స్ నాట్ అ కంప్లీట్ హై వోల్టేజ్, అంటే ఇది ఎక్కడికో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే సినిమా అయితే కాదు. ఇది రొటీన్ టెంప్లెట్ సినిమా. ఇది రొటీన్ టెంప్లెట్ సినిమాలో కూడా కమర్షియాలిటీస్ కూడా చాలా బాగా యాడ్ చేసి, ఇది ఒక నార్మల్గా టైంపాస్కి చూసే సినిమా తప్ప ఇది మరీ అంత రిపీట్ వాల్యూలో అయితే సినిమా అంత వర్త్ కాదనిపించింది నాకైతే. అండ్ ఆ హడావిడి కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి. సో ఇది ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడాలి, ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఇవే చెప్తాను. అండ్ కళ్యాణ్ గారు కొంచెం స్క్రిప్ట్ సెలక్షన్స్ వైజ్గా కొంచెం ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. మీకేమనిపిస్తుంది? అండ్ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ పార్థిబన్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలీల, రాశిఖన్నా గారు బాగా చేశారు. బట్ శ్రీలీల గారు చాలా చిన్న పిల్లలా మాట్లాడేసరికి ఎక్కడో యాక్టింగ్ స్కోప్ అనేది కొంచెం తగ్గింది అనిపించింది. బట్ ఇఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి రేట్ చేయాలంటే ఐ వుడ్ రేట్ 2.5/5. సో మీకేమనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. ఇందాక విన్నది భగవద్గీత. ఇది భగవద్గీత.